జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంతేనా మీ అక్క మీద ప్రేమ? మా ప్రేమలు ఆప్యాయతలు చూసే వాళ్లకు అర్థం అవ్వనక్కర్లేదు. మాకు ఆ ప్రేమలు తెలుసు. ఎవ్వరు వాటిని కొలతేసి చెప్పనక్కర్లేదు. పిన్ని మాటలు నువ్వేం అపార్థం చేసుకోకు మహి. మీరు మంచిగా ఆనందంగా ఉండాలనే కదా మేమందరూ కోరుకునేది. అవును మహి, చక్కగా మీ అక్కకి తోడుగా ఈ రోజు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా. మా అక్కకి తోడుగా మా రాక్ స్టార్ ఉన్నాడు, నేనెందుకు? హంస చెప్పినట్టు నువ్వు ఉండాలి మహి. నేనా? నాకు కుదరదత్తయ్యా. అలా అనద్దు మహి. నిన్నెందుకు ఉండమంటున్నానంటే మీ అక్కకి బావకి జరగాల్సిన కార్యం జరిపించి వాళ్ళిద్దరినీ నువ్వే కలపాలి. వదిన చెప్పినట్టు నీ మీద ఇప్పుడు పెద్ద బాధ్యతే ఉంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఉంటుందిలే పిన్ని, వాళ్ళక్క కోసం ఎలాగైనా ఉంటుంది. వీళ్ళకి ఏమైనా పిచ్చెక్కిందా? ఆ డమ్ము ఇదంతా బావకు శోభనమేంటి? దానికి ఆ మహీన్ ఉండమనడమేంటి? మహి, నా మాట వినమ్మా. వీళ్ల మధ్య ఆ శుభకార్యం జరిగిపోతేనన్నా జరిగిన అనర్థాలకు ముగింపు పలికినట్టవుతుంది. అవన్నీ ఎందుకు ఇప్పుడు? తర్వాత పెట్టుకోవచ్చు కదా. ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా. అత్తయ్య, కార్యం అంటున్నారు, శుభకార్యం అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అదేనమ్మా, ఆ 3 రాత్రులు. 3 రాత్రులంటే? అంటే అప్పుడెప్పుడో ఆగిపోయిన మీ శోభనం త్వరలోనే జరిపిస్తుంది మా వదిన. మహి, మీ అక్కకి నువ్వు తప్పించి ఇంకెవరున్నారు చెప్పు? ఇలాంటప్పుడు కూడా తన వాళ్ళు లేకపోతే ఎలా? సరే అత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను. చైత్ర, మహిని రూమ్లోకి తీసుకెళ్ళు. తను వచ్చిందే ఈరోజు, అప్పుడే ఇవన్నీ అవసరమా? నువ్వింకేం మాట్లాడద్దు విరాజ్. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. పదండి వెళ్దాం. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చారా? అవును సార్. ఒక్క నిమిషం మామ, మీరు ఫోరెన్సిక్ ల్యాబ్లో వర్క్ చేస్తారా? అవును సార్, నేను శాంపిల్స్ కలెక్ట్ చేసే టెక్నీషియన్ సార్. మా కోసం ఎందుకు వచ్చారు? డిఎన్ఏ శాంపిల్ తీసుకోమని మాకు రిక్వెస్ట్ వచ్చింది మేడం. డిఎన్ఏ టెస్టా? మా ఇంట్లో ఎవరు రిక్వెస్ట్ పెట్టుకోలేదే. మీరేదో తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నారు. లేదు సార్, ఇదే డోర్ నెంబర్. నాకు ఇచ్చిన పేర్లు కూడా మీ వాళ్ళే కదా. డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఆ రిక్వెస్ట్ ఎవరిచ్చారు? నేనే వదినా.
చైత్రకి మహికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని నేనే వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేశాను. నువ్వెందుకు రిక్వెస్ట్ పెట్టావే? నీకేం పని? నా పని కోసమే అమ్మా. ఈ దొంగ మొహంది నిన్న రాత్రి నన్ను బలవంతంగా ఉండమన్నది ఇందుకా? ఈ డిఎన్ఏ టెస్ట్ నాకు మహికి చేస్తే నేను ఇట్లా దొరికిపోతా కదా. ఏం చేయాలి ఇప్పుడు? కన్నయ్య ఎక్కడున్నాడో ఏందో. హంస, కనీసం ఇంట్లో వాళ్ళకెవరికి చెప్పకుండా ఎందుకు అతన్ని పిలిపించావు? ఇందులో చెప్పడానికి ఏముంది వదినా? డిఎన్ఏ టెస్టే కదా. చైత్రకి మహికి ఆ టెస్ట్ చేయించేస్తే ఇంట్లో అందరి అనుమానాలు తీరిపోతాయి. మీరు చేయించుకోమనగానే మేము దొంగల్లా తలంచి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటామా? అసలు డిఎన్ఏ టెస్ట్ చెయ్యాలి అంటే చేయించుకునే వాళ్ళ పర్మిషన్ ఉండాలి కదా. మహి, ఇంట్లో వాళ్ళ అనుమానం తీర్చాల్సిన బాధ్యత నీ అక్కకి ఎంతుందో నీ అక్కకి చెల్లెలుగా నీకు అంతే ఉంది. తను మా అక్కే. నేను చెప్తున్నాను, ఈ డిఎన్ఏ టెస్టులేవి అవసరం లేదు. నువ్వు చెప్పిన విధంగానే ఆ రిపోర్టులు కూడా మీ ఇద్దరి డిఎన్ఏలో మ్యాచ్ అయిందని పాజిటివ్గా చెప్తే మీకే మంచిది కదా. ఏంటి మహి, నేనేమి నా అమ్మఒడి కావాలని నేను అడగలేదు కదా. నా అనుమానం తీర్చమని అడుగుతున్నాను. వీళ్ళేంది ఇంత పరీక్ష పెట్టిరేంది? కన్నయ్య ఏడున్నాడో? కన్నయ్య అమ్మయ్య, దోస్తొచ్చిండు. ఎట్లయినా ఈ టెస్ట్ జరగనివ్వడు. అన్నయ్య, ఎవరైతేను? చైత్ర గారికి మహికి డిఎన్ఏ టెస్ట్ చేయడానికి వచ్చాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.